Hi friend, today top gainers Ultra Chemco 2.68%, Sriram Finance 1.38%, Grasim 1.29%, M&M 1.21%. Top losers Hindustan Unilever minus 5.80%, SBI Life minus 4.77%, Hindalco minus 3.72%, National India minus 2.87%. Today market sentiment: Nifty negative, Bank Nifty positive, Sensex negative, Nifty 36 పాయింట్ కోల్పోయి 24,400 బిలో క్లోజ్ అయింది. సెన్సెక్స్ 17 పాయింట్స్ కోల్పోయి 80,065 దగ్గర క్లోజ్ అయింది. టుడే మేజర్ న్యూస్: ఈరోజు బ్యాంకింగ్ సెక్టర్లో పాజిటివ్గా రియాక్ట్ అవ్వడానికి రీజన్ వడ్డీ రేట్ల మార్పులు. ఇటీవల సెప్టెంబర్లో యుఎస్ ఫెడరల్ బ్యాంక్స్ 50 బేసిస్ పాయింట్స్ వడ్డీ రేట్లు తగ్గించడం జరిగింది. అదే ఎక్స్పెక్టేషన్స్ ఇంకొకసారి ఈ సంవత్సరం చివరి నాటికి మరో తగ్గింపును ఆశిస్తున్నారు ఇన్వెస్టర్స్. ఈ మధ్యకాలంలో వచ్చిన కంటిన్యూ ఫాల్ కూడా ఈరోజు మార్కెట్లు స్టేబుల్ అవ్వడానికి ఓవర్ సోల్డ్ ఒక రీజన్. మొత్తం మీద ఈరోజు మార్కెట్లు ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ యొక్క వడ్డీ రేట్లను తగ్గింపు పట్ల ఆశలను చూపించాయి. కానీ ఆర్థిక మాంద్యం ప్రమాదం ఇంకా ఉంది. సెక్టర్ పెర్ఫార్మెన్సెస్: టాప్ గెయినర్స్ ఫార్మా సెక్టర్, టాప్ లూజర్స్ ఎఫ్ఎంసీజీ, ఆటో సెక్టర్స్. గ్లోబల్ మార్కెట్ సెంటిమెంట్: యుఎస్ మార్కెట్స్ నెగిటివ్, యూరోపియన్ మార్కెట్స్ పాజిటివ్, ఏషియన్ మార్కెట్స్ నిక్కై పాజిటివ్. టుమారో మార్కెట్ వ్యూ: నిఫ్టీ 36 పాయింట్స్ కోల్పోయి 24,399 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ ఈరోజు ఫామ్ చేసిన లోని బ్రేక్ చేయనంత వరకు మార్కెట్ని స్టేబుల్గా చూడొచ్చు. 24,500 లెవెల్ని క్రాస్ చేసి డే క్యాండిల్లో క్లోజ్ అయితే మార్కెట్ ఒక బౌన్స్ బ్యాక్ని మనం చూడొచ్చు. ప్రజెంట్ అయితే నిఫ్టీ ట్రెండ్ నెగిటివ్గానే ఉంది. బ్యాంక్ నిఫ్టీ ఈరోజు 292 పాయింట్స్ గెయిన్ అయ్యి 51,500 అబోవ్ క్లోజ్ అయింది. దీనిలో బౌన్స్ బ్యాక్కి రెడీగా ఉంది. 52,400 లెవెల్ క్రాస్ అయ్యి క్లోజ్ అయితే స్ట్రాంగ్ మూవ్ బ్యాంక్ నిఫ్టీలో చూడొచ్చు. ఇన్ కేస్ రేపు గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే 51,000 బిలోకి వెళ్ళి క్లోజ్ అయితే ఫర్దర్గా 50,000 లెవెల్ని మార్కెట్ చూడొచ్చు. మేము పిక్ చేసిన షేర్స్ని ఒకసారి గమనించండి. ప్రకాష్ ఇండస్ట్రీస్, అదానీ పవర్, దివ్యాని, పిఎఫ్సి, ఆర్ పవర్. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అయ్యిందని అనుకుంటున్నాము. మమ్మల్ని మేము ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటాము. మీ సపోర్ట్ ఇలాగే ఉంచండి. మీకు ఫైనాన్స్ రిలేటెడ్ ఎలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో కావాలన్నా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. డెఫినెట్లీ మీ డౌట్స్ క్లారిఫై చేస్తాము. అలాగే మీరు లైక్ చేస్తే ఈ వీడియో మరికొంతమందికి చేరుతుంది. మీరు సబ్స్క్రైబ్ చేస్తే మా వీడియో ఎంతమందికి రీచ్ అవుతుందో మాకు తెలుస్తుంది. వీడియో పోస్ట్ చేయగానే నేరుగా మీ ఫోన్లో నోటిఫై అవ్వాలంటే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. Thank you so much.